ఇవాళ 31వ తారీఖున పోయిన నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు. కానీ ఒక మనిషి మాట దొరికినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి ఆయన మీదకు వచ్చి పాశవికంగా దాడులు చేయొచ్చు. ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది. అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలాగే అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వందన గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఆవిడకి గజమాలలతో సత్కరించి పెమ్మసాని గారు కావచ్చు లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు ఏ మాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది ఇటు పక్కన విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో రెడ్ బుక్ అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండూ తోడయి మీ చుట్టూ ఉచ్చులాగా బిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి. అలాగే కష్టాల్లో నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు. మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంత మంది కలిసినా రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రత్యేక కృతజ్ఞతలు వైసీపీ లీగల్ సెల్ వారికి. ఈరోజు ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని ఒక పప్పెట్స్ గా మార్చుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచే విధంగా లా అండ్ ఆర్డర్ ని మరి చేతిలో తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ మంత్ జనవరి 31వ తారీఖున ఏ విధంగా అరాచకం చేసిందో మనం అంతా రాష్ట్రం మొత్తం చూసింది. మరి అదే విధంగా దాంట్లోనే దాదాపుగా 17-18 రోజులు మరి అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టడం, మరి ఆయన్ని అక్కడ పెట్టి రిమాండ్ ఏ విధంగా బెయిల్ వచ్చినా కూడా మళ్లీ పీటీ వారెంట్ వేసి ఆయన్ని మళ్లీ ఏదో ఒక కేసులో మళ్లీ తీసుకెళ్లి మరి ఈ రోజు విజయవంతంగా ఆయన బయటకు వచ్చి బెయిల్ మీద మరి ఒక మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. అలాగే మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఆయన విజయం సాధించి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఒకటే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మరి డైవర్ట్ చేయాలి అని అంటే ఏదైనా ఇష్యూ రైజ్ చేయాలి అనే విధంగా మరి ఏ విధంగా లడ్డూ విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. మరి అలాగే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చినా కూడా నిజంగానే ఎవరు కూడా తగ్గేదే లేదు. నిజంగా ఎవరు కింద స్థాయి కార్యకర్త దాకా కూడా ఎవ్వరు తగ్గేదే లేదు. ఎందుకనంటే మాకు ధైర్యం మా జగనన్న, అలాగే మా కార్యకర్తలకు గాని నాయకులకు గాని ప్రతి ఒక్క ధైర్యాన్ని నింపుతున్న ప్రతి ఒక్క మరి నాయకులు ఎవరు జైలుకి వెళ్లి వస్తున్నారో వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చి రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేయడానికి, ఇంకా మెరుగ్గా మన పార్టీని బలం చేయడానికి, అలాగే ప్రజలకి అండగా ఉండటానికి ఎక్కడా కూడా మేము తగ్గమని చెప్పి మరి తెలియజేస్తూ రేపు మాత్రం మేము ప్రతి ఒక్కళ్ళం కూడా అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షుల వారు నియోజకవర్గం వైజ్ గా మరి మా నియోజకవర్గంలో వస్తున్నాము. ఆయన్ని మరి వచ్చినందుకు ఆయన్ని సత్కరించుకుంటూ అలాగే ఆయన విజయంగా బయటకు వచ్చినందుకు ప్రజలందరూ ఎవరెవరు సహకరించి ఆయన కోసం ఎవరెవరు మరి పూజలు అలాగే ఆయన కోసం ఎవరు కోరుకొని మరి బయటికి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కుటుంబానికి ఎవరు అండగా ఉన్నారో, ఎందుకనంటే ఈ 18 రోజులు కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా దాదాపుగా మరి అటు ప్రకాశం అటు మరి మీరు చూసుకుంటే విశాఖపట్నం నుంచి చూసుకుంటే ఇక్కడ చిత్తూరు దాకా ప్రతి ఒక్క నాయకుడు కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము ఇలాగే అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రేపు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విజయవంతం చేయాలని చెప్పి అలాగే మనం అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ
రావాలని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఇలాంటి మరి పాలన మళ్ళీ రాకూడదు అన్నా, లేకపోతే ఇలాంటి పాలన మీద మనం చెక్ పెట్టాలన్నా, చేయాలన్నా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని మనం ఆపాలన్నా కూడా మరి రేపు మాత్రం అందరం కలిసి కూడా ఈ ప్రోగ్రామ్ ని మాత్రం సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అది కాదు, మళ్ళీ చెప్పండి. వాళ్ళు ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ చేస్తారండి. కానీ నిజంగానే బాధాకరంగా ఒక విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఎక్కడైనా ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా ఉండాలి. కానీ అక్కడ కూడా ఈ లడ్డూ విషయం కాకుండా డైవర్ట్ చేసి అంబటి రాంబాబు గారు తగ్గేదేలే అని మరి ఏ విధంగా చెప్తే దాన్ని వాళ్ళు అక్కడ మాట్లాడుకోవటం చేయటం అనేది నిజంగానే అసెంబ్లీలో ఉన్న కొంచెం సమయం కూడా వీళ్ళు ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది ఇదిగా ఉంది. అలాగే ఇలాంటి చర్యలు ముందు ముందు చేస్తారా లేదా అనేది వాళ్ళ మీదే వదిలేస్తున్నారు. ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని అంటే మళ్ళీ ఏదో ఒక చర్యలు చేస్తూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం చెప్తున్నాము మీకు, ఏదో మీరు ప్రతిసారి మా మీద దాడి చేస్తారు, మేము మౌనంగా ఉంటాము అని అంటే ఇదిగా ఉండదు. ఖచ్చితంగా దీన్ని మాత్రం తిప్పి కొట్టే విధంగా మీరు చేసిన చర్యలకి ఇంకా తిరిగి మీ మీద రానున్న రోజుల్లో కూడా ప్రజలు కూడా ఇంకా చూస్తున్నారు. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది గుంటూరు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఇన్సిడెంట్ గురించి 4వ తారీఖున వచ్చారు, ఏ విధంగా ప్రజలు వచ్చారు. మరి అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా మేము ఊరుకోమని చెప్పి దీన్ని సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇవాళ 31వ తారీఖున, పోయిన నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి, ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు. కానీ ఒక మనిషి మాట దొరికినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి, ఆయన మీదకు వచ్చి పాశవికంగా దాడులు చేయొచ్చు. ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది. అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలాగే అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వందన గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి, ఆవిడకి గజమాలలతో సత్కరించి, పెమ్మసాని గారు కావచ్చు, లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు, ఏ మాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి, అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది ఇటు పక్కన విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో రెడ్ బుక్ అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండూ తోడయి మీ చుట్టూ ఉచ్చులాగా బిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి. అలాగే కష్టాల్లో నుంచి, ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు. మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంత మంది కలిసినా రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు, ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రత్యేక కృతజ్ఞతలు వైసీపీ లీగల్ సెల్ వారికి. ధన్యవాదాలు.